హలో ఫ్రెండ్స్! ఈరోజు మన ఛానల్‌లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే, చనిపోయిన వాళ్ళు కనిపిస్తే. ఇందులో నార్మల్‌గా కొంతమందికి చనిపోయిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారనమాట. అలా జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ గురించి తెలుసుకుందాం. అదే విధంగా ఇందులో చాలా స్టోరీస్ వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న స్టోరీస్ అన్నమాట. అందుకే వీటన్నిటిని క్లబ్ చేసి ఒకే స్టోరీలో చెప్పేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నా నుండే మొదలుపెడదాం. అప్పట్లో నేను ఎయిత్ క్లాస్ చదువుతూ ఉండేవాడిని. అప్పట్లో మా అవ్వ ఉండేదనమాట. అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ. ఆమెకు సరిగ్గా హెల్త్ బాలేదు. ఒకరోజు నైట్ ఏం జరిగిందంటే, ఆమెకు చాలా ఎక్కువగా సీరియస్‌గా ఉందనమాట. అంటే చాలా నీరసంగా అయిపోయింది. ఆ రోజు నైట్ మొత్తం ఆమె అన్నం తినలేకుందనమాట. ఆ రోజు నైట్ అంతా గూడా ఆమెకు గంజి చేసిచ్చాను. గంజి అంటే ఏంటంటే, మనం బియ్యం కొంచెం వేడి చేసి ఒక గ్లాస్ అలా వాటిని మెత్తంగా గ్రైండ్ చేయాలనమాట. పొడిలాగా చేసేసి, అంటే మరీ ఎక్కువ చేయకూడదు. కొంచెం చిన్న చిన్నవిగా ఉంటాయన్నమాట. అలా చేస్తాం. చేసిన తర్వాత వాటికి వాటర్ వేసి బాగా కొంచెం అవంతా మెత్తగా అయ్యేంత వరకు వేడి చేస్తే అదే గంజి అని అంటారు. అది చేసిచ్చాననమాట. ఆ రోజు నైట్ అంతా నేను చేపిస్తూనే ఉన్నాను. ప్లస్ ఆమె అది తాగుతుంది. మళ్ళీ ఒక గంటకు అడుగుతుందనమాట. అలా ఆ రోజు నైట్ అంతా అలాగే జరిగిందనమాట. నెక్స్ట్ డే ఏం జరిగింది, నేను పొద్దున్నే స్కూల్‌కెళ్ళిపోయాను. స్కూల్ నుంచి వచ్చేసరికి మా అవ్వ చనిపోయిందనమాట. సరే ఇంగా చనిపోయింది. అందులో ఆ రోజు నైట్ అంతా నాతోనే, ముందు రోజు నైట్ మొత్తం నాతోనే ఉండింది గదా! ఇంగ అలా జరిగింది. అది జరిగిన ఒక 4 డేస్ తర్వాత అంటే ఇంక కార్యక్రమం అంతా అయిపోయింది. అంటే అక్కడికెళ్ళి ఆమెను సమాధి చేయడం అంతా అయిపోయింది. ఒక 4 డేస్ తర్వాత ఒకరోజు నైట్ మిడ్‌నైట్ టైమ్ ఎంతనో గుర్తులేదు. ఆ టైంలో నాకు పాస్ వచ్చిందనమాట. మాకొచ్చేసి కాంపౌండ్‌లో అంటే బయట కాంపౌండ్ ఉంటుంది గదా! అక్కడుంది వాష్‌రూమ్. సో, నేనేం చేశాను, మెయిన్ డోర్ తీసుకొని బయటకొచ్చి వాష్‌రూమ్‌కెళ్ళాను. వాష్‌రూమ్‌కెళ్ళేసి బయటకొచ్చేటప్పుడు అక్కడ మా ఇంటి పక్కనే రోడ్డుంటుంది. రోడ్డు పక్కనే ఒక వేప చెట్టు ఉంటుందనమాట. ఆ వేప చెట్టు కింద ఎవరో టంగ్, టంగ్, టంగ్ అని రాయితో కొడుతున్నారనమాట ఇంకొక రాయిని. అది నాకు క్లియర్‌గా సౌండ్ ఇనపడుతోంది. ఎవర్రబ్బా ఈ టైంలో ఇక్కడ రోడ్‌లో కూర్చొని కొడుతున్నారని జెప్పి నేనేం చేశాను, చిన్నగా అలా తొంగి చూసాను. కాంపౌండ్ వాల్ ఉంటుంది గదా! అందుకు కొంచెం దగ్గరికెళ్తేనే కనబడుతుందనమాట. కొంచెం అలా దగ్గరికెళ్లి తొంగి చూస్తే మా అవ్వ కూర్చొని చెట్టు కింద కూర్చొని ఆమెకు పళ్ళు లేవన్నమాట. ఆమెకు మొత్తం అంతా చిగుర్లే ఉంటాయి. ఆమె ఏం చేస్తుందంటే ఒక్క ఆకు నమిలే పిచ్చుందన్నమాట ఆమెకు. అందుకు ఒక్క ఆకు అలా రాయి మీద పెట్టి వాటిని మెత్తగా దంచి ఆ మెత్తగా పొడి పొడిగా అయిపోయి ఉంటుంది గదా! దాన్ని ఆ దవడలకేసుకొని అలా అలా చప్పరిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆమె దంచుతూ ఉంటుంది మామూలుగా బతికున్నప్పుడు గూడా. ఆ విధంగా చేస్తోందామె ఆ చెట్టు కింద కూర్చొని. చూసాను ఇంక అంతే. ఇంక భయమేసేసిందనమాట నాకు. భయమేసి లోపలికి పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయాను. డోర్ గూడా వేయలేదనమాట ఆ రోజు నేను. పొద్దున్న లేచి డోర్ ఎవర్రా ఓపెన్ చేశారు, క్లోజ్ చేయలేదనంటే, మళ్ళీ చెప్పాననమాట. ఇది జరిగింది, ఇలా జరిగిందనంటే, "ఆ రోజు నైట్ అంతా నువ్వు ఆమెతో ఉన్నావు గదా! అందుకు ఆమె నీకు కనపడినట్టుంది" అని అన్నారనమాట. ఇది ఫస్ట్ టైమ్ ఆ వయసులో నాకు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. నెక్స్ట్ స్టోరీ వచ్చేసి, మా ఊర్లో ఒకన్న ప్రతిరోజు నైటు 11:30, 12కి అలా ఇంటికొస్తాడు. రోజనమాట. మా ఊరికి 2 దారులున్నాయని జెప్పాను గదా! ఫ్రంట్ దారి నుంచి వచ్చేవాడనమాట ఆ అన్న. ఒకరోజు ఏం జరిగిందంటే, మా ఊర్లో ఒకాయన మా ఇంటి రూట్‌లోనే వెళ్తూ ఉంటాడు. ఆయన చనిపోయాడనమాట సడెన్‌గా. ఆయనకు కొంచెం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. చనిపోతే ఆయనకేం జేశారంటే, రోడ్డు పక్కన వాళ్ళ పొలముంది. ఆ పొలం ఆనుకొని అదే ఆ పొలానికి రోడ్డుకి మధ్యలో చెట్లు ఉన్నాయి. వేప చెట్లు అలాంటివి. అక్కడే ఆయన్ని సమాధి జేశారనమాట. అక్కడే జేసేసారు. అక్కడే సమాధి జేసి పెట్టారు గాబట్టి, ఇంక దాని చుట్టుపక్కల కొన్ని బండలు అవి ఇవి పెట్టి కూర్చునే దానికి అరుగులాగా చేసుకున్నారు. పగల్లో గూడా అక్కడే కూర్చొనుంటారనమాట. ఒక నలుగురు, 5 మంది అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే, ఆ అన్న అదే మా ఊర్లో అన్న ఉన్నాడు గదా! రోజు నైట్ 11, 11:30కి అలా వస్తాడనమాట. ఆ అన్న ఒకరోజు వస్తూ ఉంటే, చనిపోయిన ఆయన అక్కడ అరుగులు కట్టారు గదా! ఆ అరుగు మీద కూర్చొనున్నాడంట. అంటే ఆయన బ్రతికున్నప్పుడు గూడా అలా కూర్చునేవాడు. ఆయన కూర్చొనుంటే ఆ అన్న ఏం చేశాడు, వస్తూ వస్తూ చూసాడాయన్ని. ఆయన గూడా ఈ అన్నని చూసాడంట. చూసాడు, సరే మామూలుగా ఆ అన్న ఇక్కడ కూర్చుంటుంటాడు గదా! అని అనుకున్నాడు. ఇంటికొచ్చేసాడు. ఇంటికొచ్చి ఆ అన్న ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు గుర్తొచ్చింది. అరే! ఆయన చనిపోయి దాదాపు చాలా రోజులయిపోయింది గదా! అదేంటి ఆయన అక్కడ కూర్చొనున్నాడు అని చెప్పి అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది. గుర్తొచ్చేసరికి ఆ అన్నకు అప్పటి వరకు లేని భయం అప్పుడు పుట్టిందనమాట. పుట్టి ఒక్కసారి బాడీ మొత్తం షివరింగ్ వచ్చేసి ఫీవర్ వచ్చేసింది. అంటే ఆయన చూసింది చనిపోయిన ఆయన్ని. అలా ఆయనకు జరిగిన ఒక రెండో ఇన్సిడెంట్ అనమాట ఇది. మా ఊర్లోకి కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడనమాట. ఆ అబ్బాయి గూడా ఇలాంటి ఒక స్టోరీ జెప్పాడు. నేను గూడా ఇలా చూసానన్నా చనిపోయిన ఆయన్ని అని జెప్పాడు.
అతనికి ఎలా కనపడిందంటే, వీళ్ళేం చేసేవాళ్ళంటే ఫస్ట్ మా ఊరికి రాకముందు వేరే చోట బొగ్గు కాల్చేవాళ్ళు. బొగ్గు కాల్చడం అంటే చెట్లుంటాయి గదా! తుమ్మ చెట్లు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లుంటాయి. వాటన్నిటిని కొట్టేసి, ఆ ముద్దులు, ఆ కొమ్మలు అవన్నీ తీసుకొనొచ్చి కుప్పగా పేర్చేసి మంట పెట్టేస్తారనమాట. మంట పెట్టేసి అవి బొగ్గులాగా తయారయ్యేంత వరకు పెట్టేసి, బొగ్గు తయారయిన తర్వాత వాటిని అమ్ముతారు. చాలా డబ్బులొస్తుందనమాట. ఆ పని చేసేవాళ్ళనమాట వాళ్ళు. ఆ పని చేసేటప్పుడు వాళ్ళ పక్కనే ఇప్పుడు వీళ్ళు బొగ్గు కాల్చడానికి వెళ్తారు గదా! వాళ్ళ చుట్టుపక్కల కూడా చాలా మంది వచ్చుంటారనమాట. ఒక్కరే వెళ్లరనమాట. దాదాపు ఒక 10-15 ఫ్యామిలీస్ వరకు వెళ్తారనమాట అక్కడికి. ఒక్కొక్కరు ఒక్కో చోట ఇల్లు వేసుకుంటారు. అదే టెంట్స్ లాగా ఉంటాయి గదా! అలాంటివి వేసుకుంటారు. వేసుకొని ఈ ఏరియా వరకు నేను కొట్టుకుంటాను చెట్లు. ఆ ఏరియా నువ్వు కొట్టుకో అని చెప్పుకుంటారనమాట. అలా వీళ్ళు గూడా వెళ్లారనమాట. అక్కడ అలా జరిగేటప్పుడు ఏం జరిగిందంటే, ఒకాయన రోజు వస్తాడంట. వచ్చి వీళ్ళ దగ్గరే తింటాడంట. తిని మళ్ళా వెళ్తాడంట. ఆయన ఏ ఫ్యామిలీకి చెందినవాడో ఎవరికీ తెలీదు. అంటే అక్కడే తిరుగుతూ ఉంటాడనమాట ఆయన. తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలీదు. ఆయన చనిపోయాడు. కొంచెం పెద్దాయనే అనమాట వయసులో. ఆయనొచ్చేసి ఈ అబ్బాయితో కొంచెం బాగుండేవాడనమాట. ఈ అబ్బాయితో మాట్లాడడం గాని, ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి కూర్చోవడం గాని, ఇలాంటివి చేసేవాడనమాట. అందుకు ఆయన చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి గూడా కొంచెం బాధపడ్డాడంట. అయ్యో! పెద్దాయన చనిపోయాడే, చాలా బాగా మాట్లాడేవాడు, మంచి మంచి విషయాలు చెప్పేవాడు అని అనుకున్నాడంట. అనుకున్నాడు. ఒక 4, 5 రోజులు అయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, బాగా మధ్యాహ్నం పూట ఫుల్లు మోడాలొచ్చేసాయన్నమాట. పగలే చీకటిలాగా అయిపోయింది. మనం మామూలుగా చూస్తూ ఉంటాం గదా! మనం ఇప్పుడు రైనీ సీజన్ జరుగుతోంది. ఒక్కోసారి ఆఫ్టర్‌నూన్ 1కి, 2కే ఈవినింగ్ 5, 6 అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అంతగా మోడాలొచ్చి చీకటిగా అయిపోతుందన్నమాట. అలా అయిపోయిందన్నమాట ఆ రోజు. అలా అయిపోయి ఫుల్లు గాలన్నమాట. చాలా ఎక్కువొస్తుందంట గాలి. అంత గాలొస్తుందంట. ఆ అబ్బాయి బయట కూర్చొనున్నాడంట. చల్లగాలొస్తుంది గదా! కూర్చుందాం అని చెప్పి కూర్చొనున్నాడంట. అందరూ లోపల వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లోపలున్నారంట. ఆ టెంట్‌లో ఉన్నారంట. అంతలోపల చెట్లలో నుంచి ఆయనొచ్చాడంట నడుచుకుంటూ. ఆ చనిపోయినాయన. నడుచుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికొచ్చి, "ఏం చేస్తున్నావురా అబ్బాయి" అన్నాడంట. అనగానే, "ఆ! యాహ్! ఏం యాహ్" అనన్నాడంట. అని అలాగే చూస్తున్నాడంట ఆయన్నే. ఆయనుండి, "సరేరా అలా నాకు తోడుగా రా చెట్ల వరకు" అనన్నాడంట. అనగానే ఏం మాట్లాడలేదంట ఈ అబ్బాయి అలాగే చూస్తూ ఉన్నాడంట. "ఏంరా అలాగే చూస్తున్నావు? రావా? నువ్వంటే నాకిష్టం రా. అందుకే నిన్ను తోడుగా తీసుకెళ్దామని వచ్చాను నేను. అంతేగాని ఇంకొక ఉద్దేశ్యం కాదు నాకు" అనన్నాడంట. ఈ అబ్బాయి ఏం మాట్లాడలేదంట. అలాగే చూస్తూ ఉన్నాడంట. "ఏం వస్తావా? రావా? వస్తానంటే చెప్పు తీసుకొనెళ్తా నిన్ను" అనన్నాడంట. అనగానే ఈ అబ్బాయి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయంట అలాగే. ఆయన్నలాగే చూస్తూ ఉన్నాడంట. చూస్తూ వెనక్కి చిన్నగా జరుక్కొని లేచి పడుతూ లేస్తూ లోపలికెళ్ళాడంట టెంట్‌లోకి. వెళ్ళగానే వాళ్ళందరూ భయపడ్డారంట. "ఏమైందిరా?" అంటే, "ఆయన చనిపోయాడు గదా మొన్న. ఆయనొచ్చాడు. వచ్చి నన్ను పిలుస్తున్నాడు. నువ్వు రా. నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకు తోడుగా ఉందువురా అని పిలుస్తున్నాడు. బయటున్నాడు" అని అన్నాడంట. అనగానే అందరూ వచ్చి బయట చూస్తే బయట లేడంట ఆయన. ఎవరు లేరు గదరా బయట అంటే, "లేదు ఇప్పుడే నేను చూసాను. నా దగ్గరకొచ్చాడాయన. ఆ చెట్లలోంచి వచ్చాడాయనంటే, నువ్వంటే ఆయనకిష్టం గదా! నువ్వు గూడా ఆయనతో ఎక్కువ మాట్లాడేవాడివి. అందుకు ఆయన వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకెళ్దామని అనుకున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు" అని చెప్పాననమాట. ఇలా ఆ అబ్బాయి గూడా అక్కడ జరిగిందని తను చెప్పాడనమాట నాతో. ఆ తర్వాత ఇంకొక స్టోరీ ఏంటంటే, నాకు తెలిసిన ఒక సారున్నారు. ఆయన, ఆయన చిన్నతనంలో వాళ్ళ మేనమామ, ఈయన చాలా ఫ్రెండ్స్‌లాగా ఉండేవాళ్ళనమాట. అంటే ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఒక 10 ఇయర్స్ ఉన్నప్పటికీ, ఇద్దరు కలిసి పెరగడం వల్ల, ఆయన ఎక్కువ మా సార్‌ని కొంచెం క్లోజ్‌గా చూసుకోవడం వల్ల, ఇద్దరు బాగా క్లోజ్‌గా తిరిగేవాళ్ళనమాట. ఏజ్ గ్యాప్ ఉన్నా సరే. సడెన్‌గా ఆయన గూడా ఏదో కార్ యాక్సిడెంట్‌లోనో దేంట్లోనో చనిపోయాడనమాట. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికెళ్లారు. వీళ్ళు మా సార్ వీళ్ళంతా వాళ్ళ ఇంటికెళ్లారనమాట. వాళ్ళ ఇంటికెళ్ళేసి అక్కడ అంత కార్యక్రమం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత పడుకోనున్నారంట. అందరూ పడుకోనున్నారంట. బాగా నైటు 1, 2 అలా అవుతూ ఉంటుందంట. ఆ టైంలో ఆయనొచ్చాడంట మా సార్ దగ్గరికి. వచ్చి లేపాడంట. రేయ్ అని లేపితే లేచాడంట మా సార్. లేచి, మామ ఏంటి మామ చెప్పు మామ" అన్నాడంట. "రేయ్ నేనొక్కడిని ఉండలేకున్నానురా. నాకు నువ్వు తోడుగా వస్తావా" అని అన్నాడంట. "ఎక్కడికి మామ" అంటే, "నేనెక్కడికెళ్ళానో నీకు తెలీదా? నా దగ్గరికొస్తావా" అని అన్నాడంట. "లేదు మామ నేను రాను. నాకు భయము" అని అన్నాడంట. "ఏం భయంరా నేనున్నాలే. రా" అని చెప్పి గొంతు పట్టుకొని ఒత్తేస్తున్నాడంట. గట్టిగా వాళ్ళ మేనమామ మా సార్‌ని ఒత్తేస్తున్నాడంట. ఆయనుండి "మామ మామ" అని అరుస్తున్నాడంట గొంతు పట్టుకొని. అంతలోపల పక్కనే మా సార్ వాళ్ళ పెద్దమ్మ పడుకోనుందంట. ఆమె లేచిందంట. లేచి చూస్తే గొంతు పట్టుకొని మామ అని అరుస్తున్నాడంట. ఒరేయ్! వీళ్ళిద్దరు బాగా ఇష్టంగా ఉన్నారు గదా! వాడేమో వచ్చినాడు వీడి కోసం అని జెప్పి ఫాస్ట్‌గా లేచి వెళ్లి టప కొట్టి లేపిందంట. లేపి ఏంట్రా అంటే, మా పెదమ్మ ఇలా జరిగింది. మామొచ్చాడు. వచ్చి రా అని పిలుస్తున్నాను. నేను రాకపోయేసరికి గట్టిగా గొంతు పట్టేసుకున్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదంటే, సరే లేచి ఆ దేవుడి గదిలోకెళ్ళి దండం పెట్టుకొని రాపో అని చెప్తే, దేవుడి గదిలోకెళ్ళి దండం పెట్టుకొనొచ్చి పడుకున్నాడంట. ఇలా మా సార్‌కి అప్పట్లో జరిగిందనమాట.
అవి ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీస్. ఈ స్టోరీస్ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళ రియల్ లైఫ్‌లో. నాకు జరిగింది కాబట్టి చాలా మందికి కూడా జరిగాయి గదా! సో, మీకు గూడా ఎవరికో జరిగే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి స్టోరీస్ మీరు మరీ మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్ లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.